ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. పార్కిన్సన్స్ వ్యాధి ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. పార్కిన్సన్స్ వ్యాధి అనేది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా పెరుగుతుంది, ఎంతో మందిని వేధిస్తూ ఉంది. ముఖ్యంగా వయసు మళ్ళిన వాళ్ళలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం. ఆయుర్వేద చికిత్సా వ్యూహం, అలాగే సూచనలు, సలహాలు, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. అసలు ఈ వ్యాధిని ఆయుర్వేదం ఎలా చూస్తుంది, ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ముందుగా దీన్ని తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో వాతం అనే దోషం ప్రకోపించి శరీరం లోపల ఉండేటువంటి అన్ని అవయవాల్ని కూడా గడగడా వణికిస్తే దానిని కంపవాతం అంటాం. కంపం అంటే ట్రెమర్స్, అంటే ఒక రకమైన వణుకు ఉంటుంది ఇంట్లో. అలాగే ఈ వాత దోషం పాదాలు, పిక్కలు, తొడలు, మణికట్టు, ఈ ప్రాంతాల్లో ఉప్పలో ఉండేటువంటి స్రోతస్సుల్ని బంధించి పనిచేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని కొరవడేటట్టు చేస్తే దాన్ని కల్లీవాతం అంటారు. మాధవ నిదానం అనే ఆయుర్వేద గ్రంథం ఈ వ్యాధిని గురించి చాలా చక్కగా వివరించింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇంగ్లీష్ ఫిజిషియన్ డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్ 1817లో అచ్చం ఇదే మాదిరి లక్షణ సముదాయాన్ని షేకింగ్ ప్యాల్సీ పేరుతో వర్ణించాడు. షేకింగ్ అంటే వణకటం, ప్యాల్సీ అంటే ఒక రకమైనటువంటి చచ్చు రోగం, పక్షవాతం లాంటిది. అంటే శరీరం వణుకుతూ ఉండటం, కండాలు పట్టుకుపోవటం, చర్య ప్రతిచర్య అంటే యాక్షను రియాక్షను, వీటిల్లో జాప్యం చోటు చేసుకోవటం అనే ఈ 3 లక్షణాలని ఈ వ్యాధిని గుర్తించడానికి ప్రాతిపదికగా అతను తీసుకున్నాడు. ఆయన తర్వాత ఆయన మీద గౌరవార్థం ఈ వ్యాధిని ఆయన పేరుతోటే పార్కిన్సన్స్ డిసీజ్ అని వ్యవహరించడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆయుర్వేద గ్రంథాలు ఈ ఇంగ్లీష్ ఫిజిషియన్ కంటే ముందే సరిగ్గా ఆయన వర్ణించిన లక్షణాలను వివరించాయి, తగిన చికిత్సల్ని వీటన్నిటిని కూడా సూచించాయి. వీటన్నిటిని మనం తెలుసుకోబోతున్నాం. అయితే వివరాలు తెలుసుకోబోయే ముందు అసలు ఈ వ్యాధి ప్రాప్తించే విధానం ఏమిటి, సంప్రాప్తి ఏమిటి, దీన్ని తెలుసుకుందాం. మెదడు నుంచి సంకేతాల్ని శారీరక ఖండాలకు చేరవేయటంలో డోపమిన్ అనే రసాయన పదార్థం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ముఖ్యం. మన మెదడు ఉంటుంది కదా, ఈ మెదడులో సంకేతాలు స్టార్ట్ అవుతాయి. మరి ఈ సంకేతాన్ని శారీరక ఖండాల వరకు తీసుకువెళ్ళాలి. ఇలాగా శారీరక ఖండాలకు చేరవేయటంలో డోపమిన్ అనే జీవరసాయన పదార్థం అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ మెదడు మధ్య ప్రాంతంలో సబ్స్టాన్షియా నైగ్రా అనేది ఉంటుంది. ఈ మధ్య ప్రాంతంలో ఉండే సబ్స్టాన్షియా నైగ్రా అనే ప్రాంతపు కణాలు ఒకవేళ పతనమైనా లేకపోతే క్షీణించిపోయినా అప్పుడు వాటి నుంచి డోపమిన్ అనేది తగిన స్థాయిలో తయారు కాదు. అప్పుడు ఏం జరుగుతుంది, మెదడుకి అలాగే ఖండాలకి మధ్య సమన్వయం అనేది లోపిస్తుంది. లోపించడం వల్ల ఇన్వాలంటరీగా అసంకల్పిత కదలికలు, అలాగే వణుకు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇదే పార్కిన్సన్స్ డిసీజ్. పార్కిన్సన్స్ వ్యాధి వయసు మళ్ళిన వాళ్ళలో, ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎందుకు ఇలా కనిపిస్తుంది, ఓల్డ్ ఏజ్డ్ పీపుల్లోనే ఎందుకు ఈ వ్యాధి ఎక్కువగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది అనే దానికి కారణాలు తెలియదు. ఇంకా శోధించాల్సిన విషయం ఇది. బహుశా జన్యువులు కానీ వాతావరణ ప్రతికూలతలు కానీ వీటి మధ్య వ్యత్యాసాలు చోటు చేసుకున్నప్పుడు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అన్న వాదన ఈ వైద్య శాస్త్రవేత్తలలో వినిపిస్తూ ఉంది. సరే, మరి ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అంటున్నాం, ఎలా తెలుస్తుంది అంటే ఈ వ్యాధిని ఎలా గుర్తుపట్టాలి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ లక్షణాలు తెలుసుకుందాం.
మామూలు సందర్భాలలో మన కదలికలన్నీ కూడా మన ఆధీనంలో ఉంటాయి. అంటే అక్షరాలను అలాగే రాసేస్తూ ఉంటాం, ఆశ్చర్యంగా మొహం పెడతాం, స్వరంలో కూడా భావాలను పలికిస్తాం. ఇవన్నీ చాలా అలవోగ్గా క్యాజువల్గా మనం చేసేస్తూ ఉంటాం. రోజువారీగా చేసే ఈ పనులను చేయటం అనేది ఎంతమాత్రం మనకి కష్టంగా అనిపించదు. అయితే పార్కిన్సన్స్ వ్యాధిలో ఏమిటి, ఇలాగ ఐచ్ఛికంగా సంకల్పానుసారం చేసేటటువంటి పనులకి ఆటంకం ఏర్పడుతుంది. అంటే అనుకోని చేసేటటువంటి పనులకి అఘాతం విఘాతం ఏర్పడుతుంది. అసంకల్పితమైనటువంటి కదలికలు అనివార్యం అవుతాయి. అంటే మనం అనుకోం, కానీ ఇన్వాలంటరీగా ఆ కదలికలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఖండాల పనితీరులో స్థాయి భేదం అనేది చోటు చేసుకుంటుంది. ఈ వ్యాధి స్టార్ట్ అయిన తర్వాత లక్షణాలు గుర్తుపట్టగలిగే స్థాయికి చేరుకోవటానికి కొన్ని సంవత్సరాల వరకు పడుతుంది. మొదట్లో కదలికలు ఈ చేతి బొటన వేలులో స్టార్ట్ అవుతాయి. అవి క్రమంగా ఈ చేతుల పై భాగానికి, అలాగే ఈ నాలుకకి, చివరిగా పాదాలకు వ్యాపిస్తాయి. ఇంకా విశ్రాంతిగా ఉన్నారనుకోండి, ఇలా విశ్రాంతిగా ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితి ఏదన్నా ఎదురైందనుకోండి, లేదా మీరు బాగా మానసిక ఒత్తిడికి లోనయ్యారనుకోండి, అప్పుడు ఇంకా ఈ కదలికలు మరింత ఎక్కువ అవుతాయి. ఖండాలు క్రమంగా పట్టుకుపోతూ ఉంటాయి. చివరికి ఏం జరుగుతుందంటే ప్రకంపనలు తగ్గుతాయి. కండరాలలో ఈ పట్టుకుపోవటం అంటే జడత్వం అనేది ప్రధానమైన లక్షణం కింద ఉంటుంది. శరీరాన్ని మామూలుగా మనం నడిచేటప్పుడు ఏంటి బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. అయితే శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడే కదలికలకి ప్రతిఘటన అనేది ఎదురవుతుంది. అంటే ఒకే సమయంలో రెండు రకాల కదలికలు సాధ్యం కావు. మామూలు మనం నడిచేటప్పుడు ఏమిటి, ఒక కాలు ముందుకు పడితే చెయ్యి వెనక్కి వెళ్తుంది బ్యాలెన్స్ కోసం. ఇలాగ నడిచేటప్పుడు చేతులను ఊపటం ఈ పార్కిన్సన్స్ డిసీజ్లో సాధ్యం కాదు. బిగదీసుకుపోయి నడుస్తారు. ఇది ముఖ్య లక్షణం. ఖండాలు బిగదీసుకుపోతాయి కాబట్టి మెడ, నడుము, అలాగే మోచేతులు, మోకాళ్ళు అన్నీ కూడా ముందుకు వంగిపోతాయి. ముందుకు పోయి ఇలాగ ముందుకి వంగి నడుస్తూ ఉంటారు. శరీరాన్ని తేలిగ్గా కదల్చలేరు. ప్రతి పని ప్రారంభంలో కూడా ఆలస్యం అనేది చోటు చేసుకుంటుంది. చేతి రాత ఉంటుంది, బాగానే ఉంటుంది, కాకపోతే అక్షరాల సైజు బాగా తగ్గిపోతుంది. కొన్నిసార్లు అయితే బ్యాంకులో ఈ సిగ్నేచర్ని ఈ బ్యాంక్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. ఎందుకంటే సిగ్నేచర్ మారిపోతుంది కాబట్టి సైజు బాగా తగ్గిపోతుంది, అక్షరాల సైజు. అలాగే గుండీలు పెట్టుకోవటం, బూట్లు లేసులు కట్టుకోవటం, తబలా వాయించడం, ఇవన్నీ కూడా నిపుణులతో కూడినటువంటి పనులు. వీటిని చేయడం కష్టం అవుతుంది. ఇంకా దయనీయమైన విషయం ఏంటంటే మంచం మీద పడుకున్న తర్వాత ఒక పక్క నుంచి మరొక పక్కకి తిరిగి పడుకోలేరు, అంటే మళ్ళలేరు. చాలా దారుణమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఇది. కుర్చీ మీద నుంచి తేలిగ్గా లేవలేరు కూడా. లేచిన తర్వాత వెంటనే కదలలేరు. నడిచేటప్పుడు చిన్న చిన్న అడుగులు వడివడిగా తట్టుకున్నట్టుగా పడతాయి. నడుస్తున్నప్పుడు హఠాత్తుగా ఆగాలంటే ఆగలేరు. ముఖంలో హావభావాలు ఏవి కనిపించవు. అరుదుగా రెప్పలు ఆర్పుతూ ఉంటారు, స్తబ్దంగా చూస్తూ ఉంటారు. స్వరంలో కూడా మార్పులు బాగా వచ్చేస్తాయి. టెలిఫోన్లో అయితే అవతల వాళ్ళు గుర్తుపట్టలేరు. చాలా రోజుల తర్వాత టెలిఫోన్లో మాట్లాడుతుంటే లో గొంతుకుతో మాట్లాడుతూ ఉంటారు. స్వర శబ్దంలో ఈ స్పష్టత అనేది లోపిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధిలో ముఖ్యమైన లక్షణం మరొకటి ఉంది, డిప్రెషన్, కుంగుబాటు. ఒకసారి అయితే ఈ పార్కిన్సన్స్ వ్యాధి కంటే ఈ డిప్రెషనే ప్రధానంగా ఉంటుంది. దీనికి చికిత్స చేయడమే ముఖ్యమవుతుంది. అలాగే నిద్ర కూడా కరువు అవుతుంది, పులి మీద పుట్రలాగా. అంటే త్వరగా నిద్ర రాదు. ఒకవేళ నిద్ర వచ్చినా ఆ నిద్రలాగా ఉండదు, కలత నిద్రలాగా ఉంటుంది. ఎందుకు ఇలాగా నిద్ర ఎందుకు కరువు అవుతుంది అంటే డిప్రెషన్ కావచ్చు, లేకపోతే కండాలు బిగదీసిపోవటం కావచ్చు. ఇలాంటి కారణాల కింద ఉంటాయి. కాబట్టి మామూలుగా ఏదైనా సెడేషన్ కోసం ఏదైనా మందులు వాడారనుకోండి వీళ్ళు, అప్పుడు ఈ పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులకి నిద్ర రాదు. అంటే ఈ మందులు పనిచేయవు. కొంతమందిలో దైనందిన కార్యక్రమం తిరగబడుతుంది. అంటే ఏమిటి, రాత్రిపూట మేలుకొని ఉంటూ ఉంటారు, పగటిపూట ఏమో కునికిపాటు పడుతూ ఉంటారు. మూసిన కనురెప్పలను తేలిగ్గా తెరవలేరు. ఒకవేళ తెరిస్తే మళ్ళీ వాటిని మూయలేరు. దీంతో చదవాలన్నా, టీవీ చూడాలన్నా ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చాలా సమస్య కింద తయారవుతాయి. ద్రవాహారాలని, ఘనాహారాలని రెండింటిని కూడా మింగటం కష్టం అవుతుంది. మామూలుగా సాధారణ వ్యక్తుల్లో ఏం జరుగుతుందంటే, ఏదన్నా మనం ఒక ఆహారాన్ని నోట్లో ఉంచుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మింగటం అనే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది.
ఈ నాలుక మన నోట్ల లోపల ఉండే నాలుక ఆహారాన్ని నోటి లోపలికి నెడుతుంది. ఆ ముద్ద ఆహార నాళంలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత మరి ఇంకా దాన్ని కిందకి తీసుకెళ్ళాలి కదా. ఈ వానపాము మాదిరిగా ఈ అన్ననాళం అనేది సంకోచించడం స్టార్ట్ అవుతుంది. అయితే పార్కిన్సన్స్ వ్యాధి పీడితులు కొంతమందిలో ఈ మింగటానికి దోహదపడేటువంటి ఖండాలు పూర్తి స్థాయిలో పనిచేయవు. దీంతో ఈ ద్రవాహారాలని ఘనాహారాలని రెండింటిని మింగటం కష్టమవుతుంది. మింగలేరు కాబట్టి ఈ లాలాజలం అంతా కూడా నోటిలో సంచితం అవుతుంది. ఈ పెదవుల పక్క నుంచి చొంగ మాదిరిగా కారుతూ ఉంటుంది. ఆహారం గొంతు నుంచి కిందకి తేలిగ్గా వెళ్ళదు కాబట్టి వ్యతిరేక దిశలో ప్రయాణించి అక్కడ నుంచి ఊపిరితిత్తుల లోపలికి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ అలా ప్రవేశించింది అనుకోండి, ఆస్పిరేషన్ నిమోనియా అంటాం. అంటే దగ్గు, ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరటం ఇలాంటివి కూడా సంభవిస్తాయి. ఈ పార్కిన్సన్స్ వ్యాధిలో బాగా వెయిట్ లాస్ ఉంటుంది. గణనీయంగా బరువు కోల్పోతారు. ఎందుకంటే ఆహారాన్ని మింగలేరు, మింగటం కష్టతరంగా ఉంటుంది కాబట్టి. అలాగే అసంకల్పిత కదలికలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా శక్తిని వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే మెదడులో ఈ ఆకలిని బరువుని నియంత్రించే భాగం ఉంటుంది. ఈ భాగం కూడా ఈ పార్కిన్సన్స్ వ్యాధికి ప్రభావితం అవుతుంది. దీంతో వెయిట్ లాస్ అనేది అనివార్యమైపోతుంది. పేగులు మందకొడిగా తయారవుతాయి కాబట్టి మలబద్ధకం కూడా వచ్చేస్తుంది. అంటే కాన్స్టిపేషన్ అనేది కూడా ఒక ప్రధాన లక్షణం కింద ఉంటుంది. అలాగే శ్వాస ప్రక్రియకి దోహదపడే ఖండాలు బెగదీసుకుపోతాయి కాబట్టి చిన్న పని చేసినా కానీ బాగా విపరీతంగా ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. కొద్దిగా నడిస్తే చాలా ఆయాసం, తింటే చాలా ఆయాసం, అలాగా లేచి కూర్చుంటే చాలా ఆయాసం. ఇలా ఆయాసం అనేది ముఖ్య లక్షణం కింద ఉంటుంది. అలాగే మూత్ర విసర్జన అసంపూర్ణంగా జరగటమే కాదు, కష్టతరంగా కూడా తయారవుతుంది. అంటే తేలిగ్గా యూరినేట్ చేయలేరు. అన్నిటికీ మించి లైంగిక స్తబ్దత ఆవరిస్తుంది. సరే, మరి ఈ డిసీజ్ని ఎక్కువ చేసేటటువంటి కొన్ని ప్రేరకాలు ఉంటాయి, కొన్ని రిస్కులు ఉంటాయి. బాధితులుగా వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. ఓల్డ్ ఏజ్ ఒక రిస్క్. అంటే వృద్ధాప్యంలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే కుటుంబ ఇతివృత్తం ఒక రిస్క్. కుటుంబంలో వేరే వాళ్ళకి ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మగవాళ్ళై ఉండటం ఒక రిస్క్. స్త్రీ పురుష భేదాన్ని గమనించినప్పుడు మగవాళ్ళల్లో ఈ వ్యాధి ఎక్కువ ఉంటుంది. అలాగే మనోవైవిధ్యాలు కూడా, అంటే సిగ్గున్న, భయం ఉన్న, త్రోటుపాటు ఉన్న, మొండితనం ఉన్న ఈ మానసిక లక్షణాలతో ఈ పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అలాగే వాతావరణ కాలుష్యానికి గురైన, జల కాలుష్యానికి గురైన, శబ్ద కాలుష్యానికి గురైన ఈ కాలుష్యాల వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే రిస్క్ పెరుగుతుంది. అలాగే ఒకవేళ ఎక్కువసార్లు తలకి దెబ్బ తగిలిందనుకోండి, ఆ తర్వాత కాలంలో ఈ వ్యాధి వచ్చే రిస్క్ ఉంటుంది. అలాగే భారీ పరిశ్రమల పక్కన మీరు కాపురం ఉంటే అప్పుడు కూడా అలా ఉండటం కూడా ఒక రిస్కే. ఎందుకంటే ఈ విష రసాయనాలకు గురవుతారు కాబట్టి పార్కిన్సన్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. సరే, ఈ పార్కిన్సన్స్ డిసీజ్ని డయాగ్నోజ్ చేయడంలో కానీ లేదా ట్రీట్మెంట్ తీసుకోవడంలో కానీ అశ్రద్ధ చేశారనుకోండి, అలాగే వదిలేశారనుకోండి, అప్పుడు కొన్ని ఇక్కట్లు వస్తాయి, కొన్ని చిక్కులు వస్తాయి. వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. ఈ కంపవాతంలో అంటే పార్కిన్సన్స్ డిసీజ్లో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. దీంట్లో పక్షవాతం మాదిరిగా ఖండాలు చచ్చుబడిపోవటం అనేది ఉండదు. అంటే ఖండాల్లో పట్టు ఉంటుంది కానీ బిగదీసిపోతాయి కాబట్టి పనిచేయవు. అదృష్టవశాత్తు ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదు. అంటే దీనివల్ల తక్షణం ఏర్పడే ప్రమాదం అంటూ ఏది ఉండదు. అసలు చాలామంది బాధితులు వాళ్ళకు ఒక వ్యాధి ఉంది, ఒక పార్కిన్సన్స్ డిసీజ్ ఉంది అన్న సంగతి గ్రహించరు. కొన్ని సందర్భాలలో ఈ పార్కిన్సన్ వ్యాధి లక్షణాలు స్వతంత్రంగా కాకుండా ఇతర వ్యాధులకు అనుబంధంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఎన్కెఫలైటిస్ ఇలాగా ఈ మెదడుకి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ తర్వాత పార్కిన్సన్స్ లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కార్బన్ మోనాక్సైడ్ అని ఒక విష వాయువు, దీనికి గురైనప్పుడు ఆ తర్వాత సందర్భాలలో పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు కనిపిస్తాయి. అలాగే మెదడులో ఏదైనా కంతులు పెరుగుతుంది అనుకోండి, అప్పుడు కూడా ఈ పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు కనిపిస్తాయి. మెదడులో రక్తనాళాలు గట్టిపడ్డ సందర్భాల్లో కూడా ఈ పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు అనుబంధంగా కనిపిస్తాయి. అలాగే విల్సన్స్ వ్యాధి ఇలాంటివి ఉన్నప్పుడు అప్పుడు అనుబంధంగా
దాని తర్వాత కాలంలో ఈ పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ప్రధాన వ్యాధికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అప్పుడు ఈ లక్షణాలు వాటంతట అవే తగ్గుతాయి. సరే, మరి ఈ పార్కిన్సన్స్ డిసీజ్ మీకుంది, ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని సలహాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ముఖ్యమైన మొదటి సూచన, పాదాలని జాగ్రత్తగా ఎత్తి నడవండి. అసంకల్పితంగా నడవకండి. అడుగుల్ని అసంకల్పితంగా కాకుండా మనసంతా కేంద్రీకరించి వేస్తే కాళ్ళు తట్టుకొని పడిపోకుండా నడవగలుగుతారు మీరు. అలాగే మరొక సూచన, ఎక్కువ సమయం నిలబడి ఉండకండి. ఒకవేళ మీరు నిలబడాల్సి వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మీ భుజం ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పులో పాదాన్ని ఒకదానికొకటి ఎడంగా చాపి నిలబడండి. ఎందుకు ఇలాగా అంటే, పాదాలను ఎడంగా ఉంచారనుకోండి, మీరు బ్యాలెన్స్ చేసుకోవటం ఈజీగా ఉంటుంది. అందుకే ఓడల్లో ప్రయాణం చేసేవాళ్ళు బ్యాలెన్స్ కోసం ఎడంగా నడుస్తూ ఉంటారు. అవసరమైతే బ్యాలెన్స్ కోసం సిగ్గుపడకుండా చేతి కర్ర వాడండి. ఇక మరో సూచన, ఒకవేళ పాదాలు నేలకు అంటుకుపోయినట్లుగా ఉండి ముందుకు మీరు కదలలేకపోతే దీనికి ఒక ఉపాయం ఉంది. ఎదురుగా ఒక మెట్టు ఉన్నట్టుగా ఊహించుకోండి. ఆ మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేయండి. లేకపోయినా సరే ఎక్కుతున్నట్టుగా ఊహించుకొని అడుగు వేయండి. అప్పుడు కాళ్ళల్లో నిశ్చలత్వం అనేది వీడిపోతుంది. నడవబోయే ముందుకి బదులుగా 1-2 అడుగులు పక్కకి వేయండి. ఆ తర్వాత ముందుకు గాలండి. ఇక మరొక సూచన, నడిచేటప్పుడు బరువులను ఎప్పుడు పట్టుకోకండి. ఎందుకంటే బరువులను పట్టుకున్నారనుకోండి, బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అలాగే మరొక సూచన, రబ్బర్ చెప్పులు, రబ్బర్ అడుగు ఉండేటటువంటి బూట్లు, వీటిని వాడకండి. ఎందుకంటే స్టిక్కీనెస్ పెరుగుతుంది ఇలాంటి రబ్బరు సోల్ ఉండేటటువంటి బూట్లు వాడితే. ఇక కుర్చీ మీద నుంచి లేవటం, ఈ లేచేటప్పుడు చేతి కండాలకు బదులుగా ఈ కాళ్ళ కండాలు ఉంటాయే, వీటిని ఉపయోగించండి, ఈజీగా లేవగలుగుతారు. అలాగే మరొక సూచన, మంచం మీద నుంచి లేచేటప్పుడు ముందు ఒక పక్కకి తిరిగి కూర్చోండి. ఒక 15 నిమిషం ఆగండి. తర్వాత నిలబడండి. నిలబడిన తర్వాత మళ్ళీ వెంటనే కదలకండి. 15 నిమిషం ఆగి ఆ తర్వాత ముందుకు నడవండి. ఇలా చేస్తే ఏం జరుగుతుందంటే, తలకు చేరేటటువంటి రక్త సరఫరాకి ఆటంకం కలగకుండా ఉంటుంది. అంటే తల తిరగకుండా ఉంటుంది. చాలామంది పార్కిన్సన్స్ వ్యాధి పీడితులు ఇలా లేచేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయి హెడ్ ఇంజరీ అయిన సందర్భాలు ఉంటాయి. ఇక మరొక సూచన, ఆహారాన్ని కొద్దిగా నమిలి మింగండి. ఇక మలబద్ధకం ఉంటుంది అనుకున్నాం కదా, కాబట్టి దీన్ని నివారించుకోవడం ముఖ్యం. పీచు పదార్థాలను ఎక్కువగా తినండి. తేలికపాటి ఆహారాన్ని, పోషకతత్వాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. అలాగే మరొక సూచన, క్రమం తప్పకుండా ఎక్సర్సైజులు చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీ మజిల్స్ మీ ఆధీనంలో ఉంటాయి. అలాగే మరొక సూచన, స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళతో చేయండి. ఎందుకంటే ఈ వాతానికి విరుగుడు ఉష్ణం. వేడి నీళ్ళ వల్ల ఈ వాతం ప్రకోపించకుండా ఉంటుంది, ఖండాలు బిగదీసుకుపోకుండా ఉంటాయి. అలాగే మరొక సూచన, అనేక ఔషధ సిద్ధ తైలాలు ఉంటాయి. ఈ తైలాన్ని కొద్దిగా వేడి చేసి మసాజ్ కోసం వాడుకోండి, లేకపోతే అభ్యంగనం చేయించుకోండి. ఇక ఈ పార్కిన్సన్స్ వ్యాధికి ఆయుర్వేద చికిత్స వ్యూహం ఏమిటి, దీన్ని తెలుసుకుందాం. మామూలుగా ఈ పార్కిన్సన్స్ డిసీజ్కి అలోపతి డ్రగ్స్ వాడుతూ ఉంటారు కదా. ఈ అలోపతి వైద్యంలో ఈ వ్యాధికి వాడేటటువంటి లెవడోపా అనేది ఈ పార్కిన్సన్స్ వ్యాధి సమగ్ర రూపాన్ని అదుపు చేయదు. అంటే ఏమిటంటే, లెవడోపా వాడినప్పటికీ కూడా భంగిమల్లో కనిపించే అస్థిరత్వం తగ్గదు, నిశ్చలత్వం తగ్గదు, వాక్ ప్రవాహంలో అడ్డంకులు అనేవి యథావిధిగా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఈ సమస్య తగ్గదు. మతిమరుపు ఎంత మాత్రం ఇంప్రూవ్ అవ్వదు. కుంగుబాటు కంటిన్యూ అవుతూనే ఉంటుంది లెవడోపా వాడినప్పటికీ. అలాగే మలబద్ధకం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. లైంగిక స్తబ్దతలో ఎంత మాత్రం ఇంప్రూవ్మెంట్ ఉండదు. మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. అలాగే చెమట ఎక్కువ పడుతూనే ఉంటుంది. విషయగ్రహణం, దీంట్లో కూడా సమస్యలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. పైగా ఈ లెవడోపా వాడితే మరొక ఇబ్బంది ఏమిటంటే, కొంతకాలం తర్వాత ఇక అది పనిచేయదు. మోతాదు పెంచాల్సి ఉంటుంది. అంటే 8th అవర్లీ కాస్త 6th అవర్లీకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రతి 6 గంటలకి ఇవ్వాల్సి ఉంటుంది, ప్రతి 4 గంటలకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ లెవడోపాతో ఉండే ఇబ్బందులు. కాబట్టి దీనికి సురక్షితమైనటువంటి ప్రత్యామ్నాయం ఏమిటి అనేది ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. ఈ సందర్భంగా ఆయుర్వేద చికిత్సా విధానం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి.
ఆయుర్వేదంలో ఈ వ్యాధికి ఆత్మగుప్త అనే ఔషధాన్ని వాడతాం. దీని పేరు ముకున ప్రోరైటస్. మామూలుగా ఈ ఔషధిని వాత వ్యాధులలో ప్రయోగిస్తూ ఉంటాం. ఈ మొక్క గింజలలో లెవడోపాని పోలినటువంటి పదార్థం ఉన్నట్టుగా ఈ మధ్య జరిగినటువంటి శాస్త్రీయ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా దామోదరన్ రామస్వామి అనే అధ్యయనకారులు ఈ విషయం కనుక్కున్నారు, సంచలనం సృష్టించారు. లెవడోపాని పార్కిన్సోనిజంలో ప్రయోగించినప్పుడు ఇది మెదడుని చేరుకొని డోపమిన్ కింద మారుతుంది. ఇది ఈ కృత్రిమ లెవడోపా కంటే కూడా ఉన్నతంగా పనిచేస్తుందని ఈ పరిశీలనలో తేలింది. అయితే ఇక్కడ మరొక విషయం ఉంది. ఏమిటంటే మామూలుగా మనం ప్రస్తుతం వాడుతున్నటువంటి చాలామంది వాడుతున్నటువంటి మందులన్నీ కూడా ఈ డోపమిన్కి ప్రత్యామ్నాయంగా పనిచేస్తున్నాయి. తప్పితే మెదడు స్వయంగా డోపమిన్ తయారు చేసుకోవటానికి దోహద పట్టడం లేదు. అయితే ఆయుర్వేద విధానాలు ఏం చేస్తామంటే దోష ప్రకృతిని ముందుగానే కనుక్కొని ఆ ప్రకృతిని సరి చేయటం జరుగుతుంది. అలాగే చికిత్సలను కూడా ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు ఈ డిసీజ్ని సమర్థవంతంగా అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా పంచకర్మ చికిత్సా పద్ధతులు దీనికి బాగా దోహదపడతాయి. పూర్వకర్మలను చేస్తాం, అంటే స్నేహనం, స్వేదనం, బ్రహ్మణం. అలాగే పంచకర్మలు, ముఖ్యంగా బ్రహ్మణ వస్తే బాగా పనిచేస్తుంది. అలాగే పశ్చాత్కర్మలు అంటే అగ్నిదీపన చికిత్సలు. ఈ అన్ని చికిత్సలతో ఈ వ్యాధి పురోగతిని నిరోధించవచ్చు. సంతర్పణ చికిత్సలతో శరీరాన్ని శోషణ చెందకుండా ఆపొచ్చు. ఇది ఆయుర్వేద సిద్ధాంతం. ఇక దీనికి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ఈ పార్కిన్సన్స్ వ్యాధి మీద అద్భుతంగా పనిచేసేటువంటి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు వాత చింతామణి రస, సువర్ణ భూపతి రస, కంప వాతార రస, ఇవి కొన్ని ముఖ్యమైన ఔషధాలు. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండం. శారీరక మానసిక తత్వాన్ని బట్టి మనలో తేడాలు ఉంటాయి. కాబట్టి ముందు మీ నాడిని చూడాలి, మీ ప్రకృతిని తెలుసుకోవాలి. అలాగే ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఏ స్థాయిలో ఉంది, మీ శక్తి అంతా, వీటిని బేరీజ్ వేయాలి. ఇతర వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉంది అనేది కూడా చూడాలి. ఆ తర్వాత ఈ ఔషధాల్లో మీకు సరిపోయే ఔషధాన్ని తగిన పథ్యాపథ్యాలతో, సరైన అనుపాన సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించడం జరుగుతుంది. కాబట్టి వచ్చి కలవాల్సి ఉంటుంది. ఇలా ఈ పార్కిన్సన్స్ డిసీజ్ని, దానివల్ల వచ్చే ఇక్కట్లని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.